ఒక లీడర్ తన సొంత దేశం పాపులేషన్లో దాదాపు 25% మందిని కేవలం 4 సంవత్సరాల్లో చంపేశాడు. ఇది సినిమా కాదు, నిజంగా జరిగిన చరిత్ర. 1975 కాంబోడియా సివిల్ వార్ ఫైనలీ ముగిసిందని అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. అదే సమయంలో ఖమేర్ రూజ్ ఆర్మీ క్యాపిటల్ నామ్ పెన్ ని క్యాప్చర్ చేసింది. ప్రజలు పీస్ వచ్చిందనే అనుకున్నారు. కానీ కొన్ని గంటల్లోనే సోల్జర్స్ ఒక ఆర్డర్ ఇచ్చారు. మీ ఇల్లు వెంటనే వదిలి బయటికి రండి, అమెరికా బాంబు వేస్తోంది, 3 రోజుల్లో మళ్లీ రిటర్న్ అవుతారని నమ్మించారు. లక్షల మంది అది నమ్మారు. రిచ్, పువర్, డాక్టర్స్, టీచర్స్, బిజినెస్ ఓనర్స్, హాస్పిటల్ పేషెంట్స్, పిల్లలు, ముసలివాళ్లు అందరూ నడవడం స్టార్ట్ చేశారు. కానీ ఆ 3 రోజులు ఎప్పుడూ రాలేదు. వాళ్లు ఎప్పటికీ వాళ్ల ఇళ్లని మళ్లీ చూడలేదు. ఖమేర్ రూజ్ లీడర్ పోల్ పాట్ దేశం మొత్తాన్ని జీరో నుండి మళ్లీ స్టార్ట్ చేయాలని నమ్మాడు. దానికే ఇయర్ జీరో అని పేరు పెట్టాడు. ఇలా చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, అందరూ ఫార్మర్స్గా మాత్రమే ఉండాలి. మనీ, ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు, రిలిజియన్ ఉండకూడదు, స్కూల్స్ ఉండకూడదు, సిటీస్ ఉండకూడదు. కొన్ని రోజుల్లోనే మనీ క్యాన్సిల్ చేశాడు. హాస్పిటల్స్ క్లోజ్, రిలిజియన్ బ్యాన్, మీ ఇల్లు, మీ భూమి, మీ ఆస్తి ఒక్క నిమిషంలో మీది కాదని అనౌన్స్ చేశాడు. తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్ మీద వేట మొదలైంది. టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మిలిటరీ ఆఫీసర్స్ ఎవరైనా చదువుకున్న వాళ్లుంటే వాళ్లని పిలిచి మీ అవసరం ఈ కొత్త గవర్నమెంట్కి ఉంది అని చెప్పి తీసుకువెళ్లారు. కానీ వాళ్లు మళ్లీ ఎవ్వరికీ కనిపించలేదు. కళ్లజోడు పెట్టుకున్న వాళ్లని, సాఫ్ట్ స్కిన్ వాళ్లని ఎడ్యుకేటెడ్ అని అనుమానించి ఎగ్జిక్యూట్ చేశారు. మిగిలిన ప్రజల్ని లేబర్ క్యాంప్స్కి పంపించి రోజుకి 12 నుండి 14 గంటలు పనిచేయించారు. తిండి లేదు, మెడిసిన్స్ లేవు, స్టార్వేషన్, డిసీజ్, ఫోర్స్డ్ లేబర్ వల్ల లక్షలాది మంది చనిపోయారు. కేవలం 4 సంవత్సరాల్లో 1.5 నుండి 2 మిలియన్ మంది, అంటే కాంబోడియా పాపులేషన్లో ప్రతి 4 ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 1978లో పోల్ పాట్ వియట్నాం మీద అటాక్స్ చేయడంతో వియట్నాం ఆర్మీ ఇన్వేడ్ చేసి 1979లో ఖమేర్ రూజ్ గవర్నమెంట్ని ఓవర్త్రో చేసింది. అప్పటితో జెనోసైడ్ ముగిసింది. ఇప్పటికీ కాంబోడియాలో కిల్లింగ్ ఫీల్డ్స్ మరియు వేల మంది విక్టిమ్స్ స్కల్స్ మెమోరియల్స్గా ప్రిజర్వ్ చేస్తున్నారు. ఒక రిమైండర్గా, చరిత్రని మర్చిపోతే అది మళ్లీ రిపీట్ అవ్వచ్చు.